ఓట్లు కూడా వేస్తా మాటిచ్చిండు, పార్టీలో పోగానే మాటిచ్చిండు, చేస్తా అని ఎలక్షన్ అయిపోవడంతోటే రోడ్లు అన్ని వేస్తా. అక్కలు అందరికీ నమస్కారం. అన్న మాట్లాడతారు ఒక 2 నిమిషాలు. కొంచెం రోడ్లు కూడా కొంచెం లేవు, దయచేసి ఇంతకుముందు ఎమ్మెల్యే చేయలేదు. వాస్తవానికి అది కంపు అయింది. మొత్తానికి ఘోరంగా మన డివిజన్ అభివృద్ధిలో లేదన్న. ఇంతకుముందు మేయర్ గారు చెప్పిన సామాన్య కూడా తెలుసు. కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ విద్యాగౌడ్ గారు, లక్ష్మణ్ గౌడ్ సోదరులు, అదే మాదిరిగా సోదరులు మహాకాళి పెద్దలు, డివిజన్ అధ్యక్షుడు సోదరుడు, నాతో పాటు చిరుకాలంగా ఉన్న తమ్ముడు జక్కుల రాజేంద్ర గారు, అదే మాదిరిగా క్లస్టర్ మైనారిటీ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు ఆబిద్ భాయ్ గారు, సీనియర్ మైనారిటీ నాయకులు మా నిరంతరం మా క్షేమం కోరుకునే సత్తార్ భాయ్ గారు, హమీద్ భాయ్ గారు, సిరాజ్ భాయ్ గారు, మాణిక్యం గారు, రామూర్తి గౌడ్, శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా సోషల్ మీడియా మా సోదరు రాజు గారు, ప్రకాష్ రెడ్డి గారు, రఘుపతి రెడ్డి గారు, మోదీ గారు, నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కాదు. నాకు తెలిసి సోదరుగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా నాకు తెలిసి మా సోదరులు కూడా నాకే ఓటేసి ఉంటుంది. అందరూ కూడా మీరు ఓట్లేసి గెలిపించినందుకు కాదు తల వచ్చి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. టెంపుల్కి వచ్చినప్పుడు ఎప్పుడు నాకు ఓటేస్తాను. అదే మాదిరిగా సోదరులు తిరుపతి కూడా ఓటేసిండు, వాళ్ళందరూ కూడా వేసిండు, కారణం అంతేసి. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా కార్పొరేటర్గా పార్టీలో ఉన్నారు ఇద్దరు కూడా. ఎందుకున్నారంటే అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు అవుతాయి, డ్రైనేజీలు అవుతాయి అనుకున్నారు. మా అమిత్ భాయ్ కూడా ఉన్నాడు, చౌరస్తాలో ఆయన ఆఫీసు టీఆర్ఎస్ ఆఫీస్ చేసి బాబు ఆయన ఏం కావాలి, ఆయన అభివృద్ధి కావాలి, ఆయనే కాలేదు. మా సిరాజ్ భాయ్ కూడా ఉన్నాడు, మీకు చెప్పాలి, ప్రెసిడెంట్ చేసిండు. పాపం ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎవరో సోకెట్ ఆయన ఏమైపోయింది. మీ అందరూ కూడా ఈరోజు నాతో పాటు కలిసి అభివృద్ధి చేయాలని వస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా మా బంధువులందరూ మీరు ఇతర రాజకీయాలు అందరూ కావచ్చు, కానీ నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం కాదు. కలిసి పనిచేద్దాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి అందరం కలిసి ఇప్పుడు ఎక్కడిగా మీ ముందున్నా. నేను మాట ఇచ్చిన ఎన్నిసార్లు ఓడిపోయినా కదా అవకాశం కల్పించింది. మీకు తెలుసు ఈ రాష్ట్రం పోయిన ప్రభుత్వం దివాళా తీసిపోయింది. మన దగ్గర ఉన్నదంతా తోచుకొని 7 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పు చేసి ఒక్క పైసా లేకుండా పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీ పోయి ప్రాంత సమస్యల గురించి మాట్లాడితే మన ప్రభుత్వం నడపడానికి తెచ్చిన డబ్బుల్లో రామగుండానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని మొట్టమొదటిగా కార్పొరేషన్ కొరకు 260 కోట్లు, అదే మాదిరిగా అక్కడ పల్లె ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి నిన్న కూడా ధరంపూర్లో స్టేజ్ పైన అనౌన్స్ చేస్తారు. ఈ పాలకుర్తి 350 కోట్లు, పత్తిపాక రిజర్వేర్ 1000 కోట్లతోటి, రామగుండంలో పవర్ ప్రాజెక్ట్ 10,000 కోట్లతోటి చేస్తామని చెప్పడం ఇవాళ మనందరం కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మీరిచ్చిన అధికారం, మీరిచ్చిన అవకాశాన్ని మీరందరూ గర్వపడే విధంగా ఈరోజు పని చేస్తున్నామని చెప్పి
గర్వంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా అక్కడ ఇండస్ట్రీ తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే పని చేసే కార్యక్రమంలో ఈ ప్రాంతానికి పూర్వవైపు తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ 5 నెలల్లో పూర్తి చేస్తామనే అంశాన్ని మీ అందరికి మరొకసారి చెప్తా ఉన్నా. దాంతోపాటు ఇలా ఈ ప్రాంతం రోడ్ల విస్తరణ, లక్ష్మీనగర్ ప్రక్షాళన, ఇక్కడ వ్యాపార కేంద్రాలు ప్రోత్సహించే కార్యక్రమం, మరి వాడలలో డ్రైనేజీల రోడ్లు అన్ని కూడా చేసే కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం. ఇలా కోడ్ రావడం వల్ల ఆగిపోయింది, లేకుంటే ఇప్పటికే లక్ష్మీనగర్ మీకు మార్పు కనబడుతుంది. ఖచ్చితంగా ఉంది. ఇలా ఏంటికి వెళ్ళినా ఒక మాట చెప్తాను, దోపిడీదారులు, దళారులు, కబ్జాదారులు తెరలించి ప్రభుత్వ భూములను విరపించి ప్రభాస్ నాయకుడా మీ వెంబడి ఉంటాం, మా ఆశీర్వాదం ఉంటామని చెప్తా ఉన్నారు. మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఆలోచించే చౌరస్తా నిలబడి తమ్ముడు వెంబడి లేకుండా వెనుక ఉన్నాడు. నేనన్నా రక్షకులకు ఉంటా ప్రతి కుటుంబానికి. ఈ రోజు కూడా మాట్లాడుతున్నా, హనుమంతుడు ఉన్నాడు, వెనుక హనుమంతుడు ఉన్నాడు. ఇలా శ్రీరాముడు మనవాడు, రామకుండా అంటారు శ్రీరాముడు. రాముని వంశం మనందరి, రాముని వంశం మనందరికీ. ఇక్కడ ఉన్నవాడు రహీముడు, రహీం వంశం మనందరికీ. రాముని మీకు తెలియదు, నేనే ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా మాట్లాడుతా ఉన్నాను. ఇలా రాముడు మన ఇళ్ళల్లో ఉంటాడు, మన ఇళ్ళల్లో ఉంటాడు. ఇలా హనుమంతుడు మనం అనుకున్నాడు, ఆ హనుమంతుడు ప్రతిరూపమే ఈ ప్రాంతానికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా మరి రామ భక్తులు